మళ్ళీ ప్రేమించడం ఏంటి? అసలు నేను మర్చిపోతేగా. అప్పటి మన పరిచయాన్ని, ఆ జ్ఞాపకాలని, నిన్ను దాటొచ్చేసాననుకున్నాను. కన్ను వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని. 6 ఏళ్ల లైఫ్ గడిపేశాం, 6000 మైళ్ళ దూరం వచ్చాం. కానీ ఇప్పటికీ కాలేజ్లో జరిగిన 6 నిమిషాల గొడవ దగ్గర ఆగిపోయాం. ఇట్స్ ఓవర్ ఆకాష్, ఇట్స్ ఓవర్. నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు. భూమి ఆకాశం ఎదురెదురుగున్నా ఎప్పటికీ కలవలేవు. నువ్వు నేను కూడా అంతే. గుడ్ బై. ఇప్పుడు ఈ విషయం నీకు అర్థమైన ఐ రియల్లీ డోంట్ కేర్ బికాస్ ఐమ్ డన్. మూవ్ ఆన్ ఆది. ఇట్స్ టైం. నాకు బాగా తెలిసిన కాలేజ్ అమ్మాయి నాకు అసలు తెలియనంత కొత్తగా కనిపిస్తుంటే అట్రాక్ట్ అయిపోయాను. నన్ను నాకే కొత్తగా చూపిస్తుంటే ప్రేమించేశాను. మన గొడవైన తర్వాత నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను మర్చిపోవచ్చు అనుకున్నాను, కానీ అలా జరగలేదు. అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. మారటం నా క్యారెక్టర్ కాదు వర్ష, కానీ ఒకవేళ మార్పు అనేది నాలో ఏమైనా ఉంటే అది కేవలం నీ వల్లే, నీ కోసమే. కొంచెం నవ్వండి మేడం, మీరు నవ్వితే బాగుంటారు. అప్పుడెప్పుడో నన్ను రాముడు అనుకోమన్నావు, అట్లీస్ట్ ఇప్పుడన్నా నా సీత అవుతావా?